दशरथात्मजमप्रमेयम् सीतापतिम् रघुकुलान्वयरत्नदेवम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामम् निशाचरविनाशकरम् नमामि। ఎప్పుడైతే రామ అనేటటువంటి శబ్దం వినిపించిందో ఈ ప్రయత్నం మారి ఎక్కడికి ఈ శబ్దం అంటూ చూస్తూ అప్రయత్నంగా ఆ ఖడ్గాని క్రింద వదిలి దిక్కులు పైకి చూస్తూ ఉంటే సాగసమేళనో యమ్మా అమ్మా అమ్మ యొక్క ప్రయత్నాన్ని ఆపే సాహసేందుకు తల్లి నే హనుమంతుడే వాయుపుత్రుడే నీ భర్త రాముడు నన్ను పంపించా అంటూ ఇలా ఆవిడికి నమ్మకం కలిగే విధంగా కింద కొమ్మలకు వచ్చి రాముడి యొక్క శక్తిని రాముడి యొక్క గొప్పతనాన్ని బండల
భీముడు జన బాంధవుడు ఉజ్వల బాణతోన భోజండ గదా ప్రజండ భుజతాండవ కీర్తికు రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడు 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 పంచ కనకట్టి భేరి కాడాండ గడాండ నిరధంబుల అజాండమునింద మొత్తమే రెండమునెక్కి సాటల సదా దశరథి కరుణాపయోనిధి నమ్మకం కలిగింది అమ్మకు. నెమ్మదిగా కిందకు దిగి రాముని యొక్క విశేషాలన్నీ చెప్పి సుగ్రీవుని యొక్క సన్నిధానంలో ఉన్నారు. వారి ఆజ్ఞ మీద నేను నీ జాడ తెలుసుకోవడానికి వచ్చాను తల్లి, వారధి దాటాను. నా అదృష్టవశాన నిన్ను దర్శించాను. ఇదిగో జలగు పూదోటలో పరస్పరము కలుసుకున్నది గుర్తుకు చెప్పి ఇమ్మని ఆనవాలు ఇమ్మని ఆనవాలు రమ్ము తల్లి. ఇప్పటివరకు బాగానే వినదట ఆయన చెప్పినవన్నీ. రమ్ము తల్లి రమ్ము అనగానే అనుమానం వచ్చింది. ఈ 10 నెలల నుంచి రా 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 అని చదువుతున్నాడు ఆ రాక్షసుడు. ఈ రా రా అంటున్నారంటే వీళ్ళు రాక్షసుడే మాయా రూపంలో వచ్చాడు అనుకుని ఇచ్చి దుర్మార్గుడా అంటూ ఎప్పుడైతే ఆవిడ ఆవేశపడిందో ఈయనకి అర్థమైంది. జలగుపుదోటలో పరస్పరము మీరు చూసుకున్నది జ్ఞప్తికి చెప్పి ఇమ్మనే ఆనవాలు గురువు తల్లి తమ యజమాని చెయ్యి క్రింద మీరు గమనించండి. అందుకని ఏం కూడా ఈయన మోకాళ్ళని వేసేలాగా ఇలా అమ్మవారికి అందజేశాడు. ఆవిడ తీసుకుంది. ఇది ఇలా క్యాచ్ వేయడం, పైనుంచి వేయడం, రకరకాల కథలు ఉన్నాయి. అది పట్ల వాడు అంత జాగ్రత్తగా ఆలోచించి రాస్తాడు ఆయన. పైనుంచి ఇస్తే ఆవిడకి చెయ్యి క్రింద అవుతుంది కదా, అలా ఉండకూడదు. ఒక భటుడు, ఒక సేవకుడు ఇలా చెయ్యి ఇలా ఉండాలి, వారి చెయ్యి అలాగే ఉండాలి. అలా తీసుకున్నది ఆవిడ. ఉంగరం మునుదూచి సీతమ్మ వారి యొక్క ఒక్కసారి ముఖంలో మార్పు వచ్చింది. ఆ ఉంగరాన్ని చూచింది, పదే పదే చూసుకున్నది. ఉంగరం మునుదూచి దానిపై లిఖించిన తారక మంత్రరాజమును గలగల నీరుకగా చదివి చెలువు మీరగముద్దిరి చెలువు మీరగముద్దిరి ఎడందపై నేర్చి ఎడందపై నేర్చి భర్తను కౌగిలించుకున్నంత ఆనందపడిందట.
ఆ ఉంగరాన్ని ఆ ఎడలపై ఇలా ఆనుకొని బిట్టుగా కౌగిలించుకొని మరపునబడ్డ చిరునవ్వులు సిగ్గులు సిగ్గులు అనేకసార్లు ఉంగరాన్ని తీసుకుందట. దానిపై ఉన్నటువంటి శ్రీరామ మంత్రాన్ని చదువుకున్నది పలుమార్లు. ఆ చూస్తుంటేనే దళదళ దళదళ కళ్ళ నీళ్లు కాలిపోతూ ఉంటే ఆ నేలను తుడుచుకొని మరి చదువుకున్నది. అనేక సార్లు ఆ ఉంగరంపై ముద్దు పెట్టుకున్నది, గట్టిగా హత్తుకున్నది. ఎప్పుడో మరిచిపోయిన మరుగుపడినటువంటి ఆ నుడు సిగ్గులు అలాగే చిరునవ్వులు ఆమె ముఖంలో కనిపించాయి. కారు మబ్బులు కొద్దిగా తొలగితే కనిపించే చంద్రబింబంలా కనిపిస్తున్నది ఆవిడ ముఖం. నమ్మకం కలిగింది వచ్చిన వాడు రామదూతే. కాస్త కుదురపడి మొట్టమొదటి అడిగిన మాట ఏమిటో చెప్పమంటారా? నమస్కారం రాశారు. మరల రాముడు నన్ను చేపట్టునా మరల రాముడు నన్ను చేపట్టునా మరల రాముడు నన్ను చేపట్టునా నా తీవ్ర విలగా తీవ్రగుణా అంటే ఆనాటి చట్టాలు లేదా ఆనాటి సామాజిక స్థితి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక పరాయి వాడి చేత తీసుకొని పోబడినటువంటి స్త్రీ తిరిగి సంసారం కుదురపడుతుందనే ఆశ నాడు లేదు. అది నెలకి ఉన్నటువంటి నన్ను మళ్ళీ రామచంద్రమూర్తి తన ప్రక్కన భార్య స్థానం నాకు ఇస్తాడా? నీవు మర్చిన పలహారమే అమృతము కన్న మేదయను. నేను పలహారం తయారు చేస్తే అమృతం కంటే గొప్పగా ఉంది అంటే ప్రీతిగా తినేవాడు. నడువకు మూడడుగుల నాటునేయని నన్నెత్తుకొను. అడవిలో నడుస్తూ ఉంటే పాదాలకు ముళ్ళు గుచ్చుకుంటాయి అని ఆయన భుజాలపై నన్ను ఎత్తుకునేవారు అప్పుడప్పుడు. ధర్మము ముందు తరువాత నాకు ప్రియమును. ముందు నాకు ధర్మం, తరువాత నేను సీత, మీరే నాకు ప్రియమైన వారు అనేవారు. గట్టిగా నుండి పుడెక్కున్నవారు అట్టి రాముడి ఇప్పుడెక్కున్నవాడు కన్న తల్లి కన్న మిన్నగా నన్ను సేవించిన లక్ష్మణుడెట్టున్నవాడు. ఇలా గుళ్ళు గుళ్ళు ఏడుస్తూ తన మనోవేదనంతా తెలియజేస్తుంటే ఆ దుఃఖానికి తెలిసిపోయాడు స్వామి. స్వామి వారు చూసి రమ్మన్నారు కానీ తీసుకురమ్మని ఉంటే నా భుజస్కంధాలపై నేను తీసుకుని పోయి ఉండేదమ్మా అన్నాడు. అంత బాగా వచ్చి ఏడుపు కూడా ఆవిడకి ఆగిపోయింది. ఈ పిల్ల కోతి నన్ను తీసుకెళ్తుందా అని అనిపించి కొద్దిగా, ఏంటి నువ్వు నన్ను తీసుకెళ్తావా అని. అప్పుడు ఆయన ఓహో ఈ రూపాన్ని చూసి అమ్మవారికి అనుమానం వచ్చిందని అప్పుడు తన విరాట్ రూపాన్ని చూపించాడు ఆంజనేయ స్వామి. మనోజవం
వివేచమైనటువంటి దేవతలందరూ కూడా స్వామివారిపై పుష్పవృష్టి కురిపించి దేదీ ధ్వానములు చేశారు. వెంటనే ఉపసంహరించి, అమ్మా నీ అనుగ్రహంకి నేను సాధించగలను తల్లి, కానీ స్వామివారి ఆజ్ఞ నాకు లేదని మనవి తీసుకున్నాను తల్లి అంటే ఆవిడన్నది, హనుమ రావణాసుడి చేత అపహృతమైనటువంటి నేను రామచంద్రుల వారి చేతనే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు వారికి నాకు కూడా గౌరవం ఉన్నాయన. అందుకే అమ్మా నీ ఆనవాళ్ళు ఏదైనా ఇస్తే నేను స్వామివారికి తెలియజేసి వెంటనే తీసుకుని వస్తానమ్మా అన్నాడు ఆయన. చూడామణి తీసింది, తలపై పెట్టుకునేటటువంటి మణి చూడామణి అంటారు దాన్ని. హనుమద్దేవుడు వారికి ఇస్తూ తెల్లవారబోతున్నది. ఇది మన సమయం అయిపోయింది కదా. చూడామణి ఇదే ఆనవారుగా చూపిరాముని తోటెమ్మాగలునా. చూడామణి ఇదే ఆనవారుగా చూపిరాముని తోటెమ్మాగలునా. ఇక్కడ కొన్ని గుర్తులు కూడా ఆవిడ గుర్తు చేసింది. కన్నెనై పొదుతను దూచిన పొగడుకున్నా జనకు పూదోటలో కన్నెనై పొదుతను దూచిన పొగడుకున్నా. పొగడు చెట్టు మాటుగా ఉండి నిన్ను చూసినటువంటి తొలి చూపులు గుర్తు చేసుకున్నాను. పొలగోళ్ళనా తల మూవి పొలగోళ్ళ నా తల దుబ్బి ముగలి రేపులతో నాకు జగనమచ్చినది. ఆయన ఆవిడ జడ వేసి దానికి ముగిలి రేపులు కూడా మంచారట, అది గుర్తు చెప్పింది ఆవిడ. నా తొడను ముక్కున రెక్కి నన్ను గారుమని రాముని పదమునంటిన కాకి కాకాసుని వృత్తాంతం కూడా తెలియజేశారు. ఆమెను దేవతల పంపు చేత వచ్చాడు. దేవేంద్ర కుమారుడైన జయంతుడు అనేవాడు కాకి అనేటటువంటి కాకి రూపంలో వచ్చాడు. అతను జయంతుడు అనే ఒక గంధర్వుడు, దేవేంద్రుని యొక్క కొడుకు. అడవిలో ఉన్నప్పుడు రావణాసురుని ఎదుర్కోగలడా రాముడు? రావణ బాణ శక్తి ఎవరు తెలుసుకుందామని ఎవరు వెళ్తారా అంటే ఎవరో ధైర్యం చేయలేదు. ఇప్పుడు నేను వెళ్తానండి అన్నాడు. కాకి రూపంలో వచ్చాడు. సీతమ్మ వారు స్వామివారి రాముల వారి ఒడిలో తాపెట్టుకుని ఒక ఆనంద డోరికలో ఊగులాడుతుండగా ఆవిడ కాలు తొడంతా రెక్కి పారేసింది. రక్తం కాలుతుంటే రాముడు ఆగ్రహించి ఒక గడ్డి పరకను బ్రహ్మాస్త్రంగా మంత్రించి ప్రయోగించాడు. అది ముల్లోకాలు దిగింది. ఎవరు నా వల్ల కాదన్నారు. వచ్చి త్వమేవాచరణం అన్యథాచరణం నాస్తి అంటూ రాముల పాదాలను గుడాలి. అందుకనే కాకి యొక్క ఒక్క కన్నుని బ్రహ్మాస్త్రానికి విడిచిపెట్టు, అప్పుడు రక్షింపబడతామని రాముల వారు అన్నట్టు. అందుకే అప్పటి నుంచి కాకి ఒకవైపు చూపే తప్ప రెండు వైపులో చూపు ఉండదని పెద్దలు చెప్తారు. ఆ వృత్తాంతాన్ని కూడా గుర్తు చేసింది. వెంటనే వెళ్ళి త్వరగా తీసుకురావడం తొందర పెట్టింది.
ఆయన ఉన్నాడు. అలాగే అమ్మా, మరి ఒక్కసారి మీరు అనుమతిస్తే కాస్త ఈ తోటంతా పాప ఆవిడేదో ఆకలి అనుకుంది. అలాగే నైనా తెలుగు తప్పే ఉంది అని అనుమతించింది ఆవిడ. ఈయన ఆకలి కాదు, ఈయన ఆకలి ఇంకో ఆకలి. ఆయన ఒక్కసారి అమ్మవారి అనుమతి తీసుకొని ఆ ఉద్యానవనం అంతా కకావికలం చేశారు. తెల్లవారుజామున కంగారు పడి లేచారు వాళ్ళంతా. అక్కడ ప్రతి పార్కులోనూ ఒక నైట్ వాచ్ ఉంటాడు, శుభ్రంగా నిద్రపోతూ. ఆ నైట్ వాచ్ కంగారుగా లేచారు. ఒకరిద్దరు కాదు, 100 మంది ఉన్నారు. వాళ్ళందరినీ 99 మందిని చంపించాడు. ఒక మాత్రం పుట్టుతూ పరిగెత్తికి వెళ్ళి చెప్పాడు రావణాసుడి దగ్గరికి, అయ్యా కోపం వచ్చిందని మొత్తం నాయన చేసేసిందని. అలాగా అరే ఒక 1000 మంది జరుగురా వచ్చారు వాళ్ళంతా. వాడికి అదే పని ఏముంది ఆయనకి. అది కాలం, వారం కాదు కాలం అంటారు పెద్దలు. ఆ తోకని పెంచేవాడట. వీడు గంతులే చూస్తే వాళ్ళందరినీ ఒక పెద్ద గడ్డి ముక్కలా కట్టేసేవాడు. పైకి బాగా విసిరి కింద వేసేవాడు. పండిన నేరేడు పళ్ళగా టప పడిపోయేవాడు. 999 మంది తెచ్చారని ఒకడు పరిగెత్తుకెళ్ళి చెప్పాడు రావణాసుడితో, అయ్యా అక్కడేమో ఆలస్యం లేదండి, మీరే ఆలస్యం. మీరు పంపించడం ఆయన పైకి లేపుతున్నాడు, కింద కొడుతున్నాడు, పోవడమే. ఈసారి రావణాసుడికి అనుమానం వచ్చింది, బహుశా అంగదుడు ఉంటాడు అని. అందుకే అక్కడ ఆ శాప వృత్తాంతో చెప్పారు. అంగదుడు ఉంటాడని అక్షయ కుమారాన్ని వెళ్ళరా అన్నాడు. ఆయన వచ్చాడు. అక్షయ కుమారుడు ఒకే ఒక్క దెబ్బతో ఆంజనేయ వారి చేతులు మరణించాడు. వెళ్ళి చెప్పారయ్యా, ఆయన కూడా వెళ్ళిపోయాడు. అలాగా ఈసారి పెద్దవాడు ఇంద్రజిత్తు, తండ్రి గారు నేను వెళ్ళి దాని సంగతి తెలుస్తాను. అలాగే వెళ్ళిపోయాడు. వచ్చాడు, అనేక అస్త్రాలు ప్రయోగించాడు. చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి కాసేపు కట్టుబడి ఉన్నాడే. ఈ మిగిలిన రాక్షసులంతా ఏమంటున్నారంటే, ఒక దొరికాడంటే గబగబా గురుసు పెద్ద పెద్ద మోపులు తీసుకొచ్చి కట్టేశారు. అక్కడ అలా చేయకూడదు, అది మంత్రశక్తితో ఉన్నాడే. ఎప్పుడైతే ఈ చరిత్ర గురుసుతో కట్టారో మంత్ర ప్రభావం పోయింది. అయినా సరే ఆయన కట్టుబడి ఉన్నాడు. ఒకసారి చూద్దాం రావణాసుడు సంగతి ఉండదు. సభలోకి తీసుకుని వెళ్ళారు. సభలో ఆయన కొలువు తీరుకున్నాడు రావణాసుడు. ఓహో, ఈ పూర్తి ఇదే ఇంత పని చేసింది. అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, కోటియే వారధి దాటెనోరి, కోటియే వారధి దాటెనోరి, కోటియే నీ యోధులను అవలీల చంపెనోరి, కోటికి శక్తి వచ్చిన మర్మమెరుగరోరి, రామనామ శక్తియే రామనామ శక్తియే సామాన్యుడగునోరి, నేను రాముని యొక్క భక్తుని. రామ అనుగ్రహం చేత ఈ సముద్రాన్ని లంఘించి వచ్చాను. నీ యోధులందరినీ ఓడించాను. రామానుగ్రహం ఉంటే ప్రణవం ఏమవుతుందా పిచ్చివాడా అన్నాడు. అతన్ని కూర్చోమని కూడా లేదు. అందుకు ఆగ్రహించి తోకతోనే పెద్ద ఆసనం ఏర్పాటు చేసుకున్నాడు. దానిపై కూర్చున్నాడు. అక్కడ రావణాసుడితో అంటున్నాడు, పరిగసింపగింతకు నివాళకు బలమనీయంతకు, పరిగసింపగింతకు నివాళకు
ఇలా ఎదురు సమాధానం చెప్పాడు. సైనికులు ఒక దెబ్బ చప్పున దిగుని అబ్బా అనే పదం కూడా వాడాడు. ఎందుకంటే అది పట్ల వారు ఎక్కువగా అచ్చ తెలుగు పదాలు వాడాడు. అచ్చ తెలుగులో ఉన్నటువంటి గొప్పతనాన్ని తిరిగి తీయడానికి చాలా అద్భుతంగా ఉపయోగించాడు మహానుభావుడు. ఆ హరికథకు ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి కారణజన్ముడై ఈ విధంగా రావణాసుని ఎదిరించాడు. ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే ప్రక్కనే ఉన్నటువంటి భీషణుడు దూతని చెప్పాడు కనుక దూతను చంపడం రాత మర్యాద కాదు, కనుక తగినటువంటి శిక్ష వేయండి అన్నగారు అన్నాడు. కోతులకు వాళ్ళమే ప్రధానమైనటువంటి అంగం కనుక దాన్ని తగలబెట్టండి ఇలా అన్నాడు. బడబడ ఈడ్చుకెళ్ళారు. ఆ తోటకి వస్త్రాలు చూస్తున్నారు కూడా. ఏది చుట్టినా సరిపోవడం లేదు, అది పెరుగుతూనే ఉంది. అందుకే అది స్వాహం కాదు కాలమని చుట్టారు. డబ్బాలు నూనె తీసుకొచ్చి ముంచారు. దానికి అగ్గి ముట్టించారు. దానికి కాదు తమ లక్కకే వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళు తెలియనిపించాడు. అలా ఎప్పుడైతే అందించారో వారందరి దగ్గర నుంచి ఒక్కసారిగా ఆ బంధాలన్నీ తెగదెంపులు చేసుకొని ఆయన లంకా నగరమంతా తిరుగుతూ లంకకు నిప్పు పెట్టారు. లంకలో అశోకవనం అలాగే విభీషణుని మందిరం తప్ప మిగిలినవన్నీ కూడా నిప్పులో బగ మండిపోతూ ఉన్నాయి. అయ్యా తరువాత ఆ పడుతుండగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొంది ఆ వానాన్ని సముద్రంలో ఆపుకొని అమ్మవారికి ధైర్యం చెప్పి జై శ్రీరామ్ అంటూ అలంకారంలో దూకి ఇటు పక్కకు వచ్చాడు. అక్కడ మిత్రులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒక రాత్రి జరిగిపోయారు కదా, ఇదంతా జరిగిన వృత్తాంతం వాళ్ళందరికీ చెప్పారు. అక్కడ నుండి కిష్కింధానగరికి ఇచ్చేసి రామ లక్ష్మణ సుగ్రీవుడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చే సమయంలోనే కంఠం సీతను లంకలోనా నీకై జీవించి ఉన్నది రామచంద్ర కంఠం సీతను లంకలోన జీవించి ఉన్నది అద్భుతంగా రెండే విషయాలు. అందుకని బుద్ధిబలం యశోధైర్యం యథయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం హనుమస్మరణార్థమే అంటారు కదా. బుద్ధి బలం వాక్పటుత్వం ఎదుటి వారితో ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది వారికి తెలిసినందుగా ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. రావడంతోనే లంకకి వెళ్ళాను, అది దాటాను, ఇక్కడ చిందులు వేసాను, అక్కడ మందులు వేసాను, ఇవన్నీ చెప్తే అసలు విషయం చెప్పకుండా అందుకనే సరాసరి ఒకటే మాట చెప్పాడు. సీతను లంకలో చూచాను, నీ కోసం ప్రతికూలది. రామచంద్రమూర్తి కూడా పరమానంద భరితుడై ఆంజనేయ స్వామి వారిని గట్టిగా బిట్టుగా కౌగిలించుకున్నాడట. ఎందుకంటే కావాల్సింది ఏమన్నది. అందుకే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రామ కోమల మేఘ శ్యామ గులాబీ శోభ గుణధామ రామ కోమల మేఘ శ్యామ గులాబీ శోభ గుణధామ
పంచరత్న శ్లోకాలు, పంచరత్న కీర్తనలు త్యాగయ్య గారికి మనం పంచరత్నాలని చెప్తాం. ఆదిభట్ల వారు కూడా ఈ అద్భుతమైన కీర్తనలు రాశారు. ఇందులో కొన్ని పంచరత్న కీర్తనలని చెప్తాం. అందులో ఇది ఒకటి. చాలా అద్భుతమైనటువంటి కీర్తన. అలాగే ఇలాంటి మీకు ఒక 4 కీర్తనలు ఉన్నాయి మీరు రాసేవి. మా హరిదాస్ వీటి పంచరత్న కీర్తనని వీటి ప్రత్యేకమైన పేరు పెట్టారు. మరి సందేశమైనటువంటి సత్కథాసుధ అద్భుతమైనటువంటి నెల్లాడుగా జరుగుతున్నటువంటి సౌరయాగంలో, నెల్లాడుగా జరుగుతున్నటువంటి ఈ సంగీతార్చనలో మనం ఈరోజు కథార్చన చేశాం. భక్తి కథార్చన ఒక ప్రక్కన అద్భుతమైనటువంటి వేద మంత్రాలు పఠిస్తూ ఉండగా, అలాగే హోమం నడుస్తూ ఉండగా, ఈ రోజున శివనామం చేస్తున్న నిజంగా ఇది శివరాత్రి. శివనామం చేయకుండా ఏదో కాలక్షేపంగా చేస్తే అది శివరాత్రి. శివనామం చేసాం, దైవనామం చేసాం, నిజంగా శివరాత్రి రోజు మనకే కాదు ఈ గ్రామానికి అందరికీ, చిన్నవాళ్ళకి ఈ అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ అంతా ఇంగ్లీష్ లో మనం చెబుతూ ఉంటే పాట మాట ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది గాలిలో. అది తెలియకుండానే విన్నవారికి కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఆ నిరంతరం అద్భుతమైనటువంటి హోమాలతో పాటు ఈ మంత్రోచ్చారణతో పాటు చక్కటి సంగీతాన్ని అందిస్తూ, అలాగే మా పోటీ వారికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి కథాంశాలు చేసే మహద్భాగ్యం కలిగజేసినటువంటి పెద్దలు, పూజలు, గౌరవీయులు గోపాలకృష్ణ గారికి, అలాగే వారికి సహకరిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ, అమ్మలకు, ఏళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సమర్పించుకుంటూ, మరి ఇలాంటి సమయంలో ఇంతసేపు ఓర్పుగా సహకారం అందించేటువంటి పెద్దలు, పూజలు, గౌరవీయులు మా ఆంజనేయ గారికి, అలాగే మా ఉత్సాహవంతులైనటువంటి పోరాటాలు చాలా బాగున్నాయి. సతాయిగా ఎక్కడ ఫీల్ అవ్వకుండా ఏది అందరూ కూడా చాలా సంతోషంగా మంచి భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మాకు సహకరించాలి. అలాగే ఆ కార్యక్రమం మరి ఇలాంటి మంచి మంచి వేదికల మధ్యలో మనం కూడా చెప్పే రోజులు వస్తున్నాయని కూడా నేను పూర్తిగా నమ్ముతూ, మరి మరొకసారి గోపాలకృష్ణ గారికి ఈ అద్భుతమైనటువంటి సవిత్తు వేదిక అద్భుతమైన పేరు పెట్టారు. ఈ వేదికపై కాసేపు నాకు అవకాశం కలిగజేసినందుకు ధన్యవాదాలు సమర్పించుకుంటూ
Krishna Govinda Hare Murare Krishna Govinda Hare Murare He Rama Narayana Vasudeva Kaliya Vandana Kamsa Samhara Papa Bhajana Krishna Parim Prabhe जय श्री राम।